హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటా పొద్దున్నే కుక్కర్ చూపిస్తుంది అనుకుంటున్నారా? పొద్దున్నే స్కూల్కి వెళ్ళడానికి వంట అయితే రెడీ చేసుకుంటున్నానండి. మార్నింగే టీ అయితే కంపల్సరీ, అండ్ స్నానానికి వేడి నీళ్ళు ఒక స్టవ్ మీద పెట్టాను, అండ్ అలాగే పప్పు ఇంకో స్టవ్ మీద పెట్టాను. రైస్ కుక్కర్లో పెట్టేశాను, అయిపోవచ్చిందనమాట. హడావుడిగా ఉంటుంది, అందుకనే వీడియో తీయడానికి అయితే అస్సలు కుదరడం లేదు. వీలు చేసుకొని కుదిరినప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట. అస్సలు అలా వదిలేయడం ఎందుకు అని. అయితే సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అయ్యారండి. మీరు ఒకసారి చూడొచ్చు కావాలంటే. 8700+ అయ్యారు. కానీ వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు, ఎందుకో తెలీదు. అంటే షార్ట్స్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళదన్నమాట. కాబట్టి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అలాగే పప్పు అయితే విజిల్స్ వస్తుంది. పునర్విత్ ఇంకా నిద్ర లేవలేదన్నమాట. అందుకని విజిల్స్ వస్తుంటే స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. పూలు చూస్తున్నారు కదా, విండోలోంచి మంచిగా కనిపిస్తే పక్కన తాతయ్య వాళ్ళ చెట్టు ఫ్లవర్స్ అనమాట. మా ఇంట్లో కూడా ఉంది కదా పెద్ద చెట్టు, చాలామందికి తెలిసే ఉండొచ్చు, వీడియోస్లో చూపించాను అంతకుముందు. ఎవరో ఒకరు కోసుకెళ్ళిపోతూ ఉంటారండి పొద్దున్నే. అడుగుతారు చాలామంది ఏమో రోజు కోసుకెళ్ళే వాళ్ళు అలా ఉంటారు. పునరుద్ధి వచ్చి పిండి కావాలంటే అల్లరి చేస్తున్నాడు. ఇంక నిద్ర లేసి వచ్చి పిండి కావాలని నేను చేస్తుంటే చూసి, మధ్యలో అయితే కొన్ని రోజులు డైపర్స్ వేయలేదండి. 3 కంప్లీట్ అయ్యి జస్ట్ 4 వచ్చింది. ఇంకా 4 వచ్చింది కదా అని. కానీ చల్లగా ఉంది కదా వాతావరణము, ఎన్నిసార్లు మనం లేపినా ఒక్కసారన్నా టాయిలెట్ చేస్తున్నాడు అనమాట. అందుకని మళ్ళీ మధ్యలో వేస్తున్నాము, మళ్ళీ 2 డేస్ గ్యాప్ ఇచ్చి అట్లా ట్రై చేస్తున్నాము. అక్కడ స్టాండ్ ఉంది, అది పెట్టుకోమ్మా అని చెప్తున్నాను. నేను పట్టుకొని వీడియో తీస్తూ చేస్తుంటే నేను ఇంకా స్టాండ్ పెట్టి ఇదంతా కుదరదులే, లేట్ అవుతుంది అని చెప్పి అలా పట్టుకొని చేసేస్తున్నాను అనమాట కుదిరినప్పుడు. అందుకని అది ఉంది అమ్మ, అది పెట్టుకో అని చెప్తున్నాడు. ఇంకా పప్పు అయితే తాలింపు వేసేసాను. వాటర్ ఉన్నాయండి చాలా పప్పులో, అందుకని మెత్తగా ఎనపలేకపోయాను పప్పు. ఇంకా లేట్ అవుతుంది కదా అనేసి అలాగే చేశాను. పప్పు అయితే చాలా టేస్టీగా వచ్చింది ఆ రోజు. చూస్తుంటేనే ఎమ్మిగా అనిపిస్తుంది. అయిపోయిందన్నమాట. ఈవినింగ్ వరకు రాలేదు పప్పు. ఇంకా స్కూల్కి వెళ్ళడానికి నాకు ఒక బాక్స్, పునర్విత్కి ఒక బాక్స్, అండ్ మార్నింగ్ తినడానికి అనమాట. పునర్విత్కి నాకు రైస్. పప్పు వేడిగా ఉంది కదా, డబ్బా వేడికి తట్టుకోలేదని చెప్పేసి నేనైతే నీళ్ళల్లో అయితే పెట్టేశాను వాటర్. ఇంకా ఇలా పునరుద్ధి ఫోన్ చూస్తున్నాను నేను ఇవన్నీ చేసేటప్పుడు. ఇదైతే మళ్ళీ ఈవినింగ్ అండి, ఈవినింగ్ అయిపోయింది. స్కూల్కి వెళ్ళిపోయాను, వచ్చాను. తర్వాత వీడియో తీయడానికి కుదరలేదు. రాగానే బట్టలు అయితే ఉతికేసాను. పునరుద్ధి వాళ్ళ డాడీకి స్నానం చేపిస్తున్నాడు. పునర్విత్కి వాళ్ళ డాడీ చేపిస్తే చాలా ఇష్టం అనమాట. స్నానానికి వెళ్తుంటే అబ్బాయికి కూడా చేపించానా అని అడిగారు. అబ్బా ఇంకా అడిగినాక ఎందుకు వద్దంటాం, చేపించండి అన్నాను. వాడు కూడా హ్యాపీగా ఎగురుకుంటూ వెళ్ళాడనమాట. కొంచెం లేటుగా నానబెట్టాను, అయినా నాన్ని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అనమాట. ఇడ్లీకి అయితే పోసాను మినప్పప్పు, నానిపోయాయి చక్కగా. ఇంకా పని అంతా చేసుకున్న తర్వాత పిండి అయితే వేసానండి. పప్పు చూస్తున్నారు కదా చాలా తక్కువ ఉంది. అందుకని పునరుద్ధి వాళ్ళ డాడీ అయితే కాకరకాయ కారం చేస్తావా అని చెప్పి వెళ్ళి తీసుకొచ్చారనమాట. అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. నేను రెసిపీ కూడా చాలాసార్లు వీడియో పెట్టాను, చూడకపోయింటే ఒక్కసారి ట్రై చేయండి. చాలా రకరకాలుగా చేస్తాను కాకరకాయ ఫ్రై అనేది. ఇది ఇంకా నైట్ భోజనం అనమాట. పునర్విత్కి తినేసి ఇంకా స్నానం చేయించగానే పడుకున్నాడండి. యాక్చువల్గా ముందే పెట్టేశాను వాడికి అన్నము. స్నానం చేయించగానే మీదే అలా ఎత్తుకొని వస్తున్నా ఊరికి ఇట్లా ఊపగానే పడుకున్నాడు. నేను ఆశ్చర్యపోయాను పడుకున్నాడా అని. సైలెంట్గా ఉంటే తడి కూడా ఇంకా తొడవలేదన్నమాట. ఇంకా అలాగే ఒళ్ళో వేసుకొని చిన్నప్పుడు పిల్లల్ని రెడీ చేస్తాం కదా అట్లా చేసుకున్నాను అనమాట. చాలా నచ్చుతుందండి. కానీ నేనైతే ఎక్కువ గారాబం చేయను, బాగా కొడతాను అనమాట. చాలా ఒక్కోసారి కంట్రోల్ తప్పుతూ ఉంటాను. అల్లరి ఎక్కువ చేయడండి పాపం. మంచి పనులు చేస్తాడు, అల్లరి చేస్తాడు, యాక్టివ్ అనమాట. అందుకని కొంచెం దెబ్బలు పడుతూ ఉంటాయి. అండ్ న్యూ ఇయర్ తర్వాత ఫస్ట్ వీడియో కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ డే లైక్